అన్న నమస్తే అన్న. హాయ్ అన్న నమస్తే. సో బాలకృష్ణ గారికి నిన్న పద్మభూషణ్ అవార్డు వచ్చింది. అయితే ఇంతకుముందు చిరంజీవి గారు కూడా పద్మభూషణ్ పద్మవిభూషణ్ రెండు వచ్చాయి. అయితే అప్పుడు కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ జస్ట్ శుభాకాంక్షలు చెప్పారు, ఎలాంటి ఈవెంట్ కూడా ఏం చేయాలి. సో ఇప్పుడైనా రియాక్ట్ అయ్యి చేస్తారా అని క్వశ్చన్ అనమాట. తప్పకుండా చేయాలన్న, ఎందుకంటే బాలకృష్ణ గారు కూడా చాలా సీనియర్ నటుడు. ఇంత పెద్ద నటునికి ఇలాంటి అవార్డు రావడం అనేది చాలా గర్వకారణం ఒక తెలుగు వారిగా మనకు. కాకపోతే ఇది ఇంతకు ముందే రావాల్సి ఉండే, ఇది చాలా కేంద్ర ప్రభుత్వం చాలా లేట్గా అనౌన్స్మెంట్ చేసినప్పటికీ అందరూ కూడా గర్వించాల్సిన విషయమే. ఎందుకంటే మనం బాలకృష్ణ గారిని చూసాం, ఏ పాత్రలోనైనా అవలీలగా నటించగల నటుడు తెలుగు ఇండస్ట్రీలో బాలకృష్ణ గారు అని మనం చెప్పచ్చు. అంటే చిరంజీవి గారికి పద్మవిభూషణ్ కూడా వచ్చింది. అయితే జస్ట్ శుభాకాంక్షలు అంటే ట్విట్టర్లో పోస్టులు పెట్టారు తప్ప ఇట్లాంటి ఈవెంట్ కానీ ఏం చేయలేదు. సో బాలయ్య బాగ్ 50 years ఇండస్ట్రీ అంటే చాలా గ్రాండ్ ఈవెంట్ కూడా చేశారు. సో ఇప్పటికైనా చేస్తారా లేదా అని. తప్పకుండా చేయాలి. ఎందుకంటే బాలయ్య బాబు గారు కూడా ఎందుకంటే తండ్రికి తగ్గ తనయుడిగా చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంకా మంచి గుర్తింపు కూడా అసలు రావాలి, ఆయనకు ఇంకా పెద్ద అవార్డు కూడా రావాలి. కానీ కేంద్రం కొంచెం రాజకీయాల వల్ల కొంతమంది ఒత్తిళ్ల వల్ల కేంద్రం కూడా ఆలోచించి ఈ అవార్డులు అనేది అనౌన్స్మెంట్ చేస్తుంది. అలాంటి రాజకీయాల కోణంగా ఆలోచించకుండా మంచి నటుడికి ఉత్తమ నటుడు అవార్డు తప్పకుండా ఇవ్వాలి. అలాంటి అవార్డ్స్ ఇవ్వకుండా ఆయన మంచి పనులు అంటే ఆయన బసవతారకం హాస్పిటల్ నుండి చాలా సేవలు అందిస్తున్నారు. వీళ్ళలాగా వీళ్ళలాగా ఎప్పుడు కూడా పబ్లిసిటీ ఇవ్వలేదు. మాకే ఇవి ఉన్నాయి అని ఆయన ఏ రోజు కూడా పబ్లిసిటీ చేసుకోలేదు. పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం కూడా బాలకృష్ణ గారికి లేదు. బాలకృష్ణ గారు సింపుల్గా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో ఆయనకు ఎస్, నేను కూడా ఇప్పుడు అదే చెప్పాను, ఎప్పుడో రావాలి. అతను నటనలో కూడా నటన పరంగా, రాజకీయ పరంగా, ఆయన సేవ పరంగా అన్నిట్లలో కూడా ముందున్నాడు. వీళ్ళలాగా సెల్ఫ్ డప్పు కొట్టుకుంటలేరు. ఆయన ఇప్పుడు చేస్తున్నారు కదా చాలా మంది. మనం ఒకరితో కంపేర్ చేయడానికి లేదు. బాలకృష్ణ అంటే గతంలో వాళ్ళ ప్రభుత్వం చాలా సార్లు ఉంది, అప్పుడు రాలే. అదే అంటలేనా, ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నదనే ఇస్తలేరు. అది ఆయనకు నటనను ఆయన వ్యక్తిత్వాన్ని చూసి కూడా ఇచ్చారని మనం అనుకోవచ్చు. అదే అంటలేనా మీరు అన్నట్టు, ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా, ఉంటే ఇప్పుడు ఆయనకి ఇవ్వచ్చు కదా వాళ్ళ తండ్రిగా. వాళ్ళ రాజకీయ కోణం ఏం లేదు, నార్మల్గానే ఇచ్చారని మనం అనుకోవచ్చు. అదే అంటున్నా, కొన్ని ఒత్తిళ్ల వల్ల కొంతమంది, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా బహిరంగంగా చెప్పాడు, మేము కేంద్రానికి ఒక లేఖ రాస్తాము, ఇంకా కొంతమందికి ఇవ్వాల్సి ఉండే అని. కొంతమంది రాజకీయ ఒత్తిళ్ల వల్ల అది ఆగిందని అనుకోవచ్చు. వాస్తవానికి బాలకృష్ణ కూడా ఇవ్వచ్చు. ఆయన కూడా సొంతంగా తన స్వయం కృషితో ఎదిగిన మంచి స్టారు. ఆయన కూడా రావాలి. ఇంకా చాలామంది కూడా వచ్చేది ఉంది. అది కొంతమంది రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఆపుతున్నారు. అలాంటి ఆపడం అనేది సరికాదని నేను కోరుకుంటున్నాను. అన్న నమస్తే అన్న. బాలయ్య బాబు గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే నాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఆయనకి అవార్డు రావడం అనేది. సో అవునన్నా, ఎందుకంటే ఆయనకి ఇంకా ఇంతకు ముందే రావాలి, బట్ ఆయనకి అవార్డు లేట్గా రావడం అనేది చాలా బాధాకరంగా ఉందన్నమాట. సో ఆయనకి ఇంతకన్నా ముందే ఆయనకి పద్మభూషణ్ ఇచ్చి ఇప్పుడు పద్మవిభూషణ్ ఇస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళం. బట్ ఎనీవే హ్యాపీయే, బట్ కొంచెం లేట్ అవడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అవ్వడం జరిగింది. అయితే ఫ్యూచర్ లో పద్మ విభూషణ్ కూడా వచ్చే అవకాశం ఉందంటారా బాలయ్య బాబు గారు? 100% పద్మవిభూషణ్ కాదు, ఆయనకి భారతరత్న కూడా తక్కువే అనమాట. బికాస్ ఇండస్ట్రీలో ఆయన కొడతారన్న ఒక రూమర్ ఉంది, కానీ ఆయన చేసే సేవలు ఎవరికి తెలియదు. సో ఇండస్ట్రీలో ఆయన చేసిన సేవలు ఇంకా ఏ హీరో కూడా చేయదని చెప్పి అనుకుంటున్నాను నేనైతే. అయితే కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయనకి ఇచ్చారేమని కొంతమంది అంటున్నారు. సో దానికి ఏం చెప్తారు? అంటే ఒక 10 years బ్యాక్ కూడా వాళ్ళ ప్రభుత్వం ఉంది, మరి అప్పుడు ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకు ఇచ్చారు? సో క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడ దొరికిస్తుంది మనకి. సో అలాంటిది ఏం లేదు. ఆయన హ్యాట్రిక్ మూవీస్ చేయడం కానీ, అన్స్టాపబుల్ షో కానీ, నెక్స్ట్ బసవతారకం సేవా కార్యక్రమాలు చేయడం కానీ, సో ఇలాంటివన్నీ కూడా ఆయనకు చాలా గౌరవం, రెస్పెక్ట్ పెంచినాయి బయట. సో 10 మందిని కొట్టిన ఆయనే, 4 పెట్టినా కూడా ఆయనే. సో అది కన్సిడర్ చేసి ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఇంతకన్నా కూడా సామాజిక సేవలు చేసి రాష్ట్రాల కోసం కష్టపడే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు కదా అని కొంతమంది అంటున్నారు. బట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, బట్ అందరూ కూడా ఫేమ్లోకి రారు కదా. ఆయన చేసేది
ఫేమ్ లా కనబడుతుంటది కాబట్టి మేబీ ఈయనకి వచ్చింది. బట్ వాళ్ళకి వచ్చే అవార్డ్స్ వాళ్ళకి వస్తాయి. బట్ బాలకృష్ణ గారు అంటే మనకు బాగా తెలుసు కాబట్టి ఆయనకు వచ్చిందని తెలుసు. మొత్తం 132 మందికి వచ్చినాయి అవార్డులు. సో వాళ్ళందరిలో మనకు ఓన్లీ బాలయ్య గారు కనబడుతున్నారు. ఇంకా 131 మంది ఎవరికి కనబడతలే కదా, ఎందుకంటే వాళ్ళ పేరు మనకు తెలియదు కాబట్టి. అంతే. అదే ఇప్పుడు ఇంత ప్రతిష్టాత్మకమైన ఒక అవార్డు వచ్చినప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా గర్వపడాలి కదా. సో మరి చిరంజీవి గారికి పద్మ విభూషణ్ వచ్చినప్పుడు కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఓకే, కానీ ఒక గ్రాండ్ ఈవెంట్ కానీ ఏది కూడా చేయట్లేదు. ఇప్పుడైనా చేస్తారు అనుకోవచ్చా? అంటే బట్ వాళ్ళ ఇష్టము. బాలకృష్ణ గారికి వాళ్ళకి లోపల ఉన్న ఇంటర్నల్ గా వర్క్స్ ఉంటాయి కదా, మరి వాళ్ళు ఓకే అంటే చెయ్యాలని చెప్పి అనుకుంటున్నాను అయితే. సో దానికి గవర్నమెంటే బడ్జెట్ కల్పించి గవర్నమెంటే చెయ్యాలని చెప్పి అనుకుంటున్నాను నేనైతే. ఓకే, ఇప్పుడు యంగ్ హీరోలతో సమానంగా ఇయర్లీ ఒక సినిమా చేస్తున్నారు, పక్క హిట్ అవుతుంది. అసలు బాలకృష్ణ గారి గురించి ఏం చెప్తారు, ఆయన సినిమాల గురించి కానీ యాక్టింగ్ గురించి కానీ? సో ఆయనలాగా ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ కాకుండా, ఆయన ఇంట్లో కాకుండా సో షూటింగ్లో ఏ ఫుడ్ పెడితే ఆ ఫుడ్ తినేసి ఎనర్జెటిక్గా ఉండడం అనేది బాలకృష్ణ గారి స్పెషాలిటీ. సో ఎక్కడ కూడా ఇది సిగ్గుగా ఫీల్ అవ్వకుండా, షైగా ఫీల్ అవ్వకుండా ఏదైనా ఓపెన్గా డేర్గా చేస్తే అప్పుడు అందరూ కూడా బాలయ్య గారి లాగా ఎనర్జెటిక్గా ఉంటారు. సంవత్సరంగా ఉన్న సినిమాలు అనేది చేయడం జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాను అయితే. మేడం నమస్తే. మేడం నమస్తే. బాలయ్య బాబు గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. సో కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి వచ్చింది అంటున్నారు. సో మీరేమంటారు? కాదు, వాళ్ళ ప్రభుత్వం ఉందని బాలయ్య బాబు గారికి పద్మభూషణ్ రాలేదు. వాళ్ళ ప్రభుత్వం లేదని పద్మభూషణ్ రాలేదు. అతను ఒక రాజకీయ నాయకుడిగా ఉంటూ అతను చేసిన సేవలకి పద్మభూషణ్ వచ్చింది. అతను హైదరాబాద్లో వాళ్ళ అమ్మగారి పేరైనటువంటి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి చేసినటువంటి సేవలకి అతనికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. అతను సినిమాలో హీరోగా అతనికి ఇచ్చినటువంటి ప్రతి హీరో క్యారెక్టర్ని పండించినందుకు అతనికి పద్మభూషణ్ వచ్చింది. అంతేగాని అతనికి పద్మభూషణ్ రావడానికి ఇప్పుడు చిరంజీవి గారికి వచ్చింది, చిరంజీవి గారికి పద్మభూషణ్ వచ్చింది, పద్మ విభూషణ్ కూడా వచ్చింది. మరి ఆయన ఏమైనా అధికారంలో ఉంటే వచ్చిందా? లేదు. మొన్న ఏదో ఒక అవార్డు వచ్చింది, ఇన్ని స్టెప్పులకి ఇన్ని వేల స్టెప్పులు, ఇన్ని వేల డాన్సులు వేశారని. ఆ అవార్డు పదవిలో ఉంటే వచ్చిందా? లేదు. అది వాళ్ళకి సినిమా ప్రపంచం. వాళ్ళ సినిమానే వాళ్ళ ప్రాణం, వాళ్ళ సినిమానే వాళ్ళ నటన. వాళ్ళు తెల్లారు లెగిస్తే సినిమా, అన్నం తింటే సినిమా, నిద్రపోతే సినిమా, కాలు కింద పెడితే సినిమా, సినిమా సినిమా సినిమాగా ఉంటున్నప్పుడు ఏంటంటే అటువంటిప్పుడు అది తప్పకుండా అవార్డు అతనికి లేట్ అయింది. ఇంకా పద్మభూషణ్ అనే అవార్డు చాలా లేట్ అయింది. ఇప్పుడు వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉందన్నమాట నాకు కూడా. అంటే నేను కూడా అది నిజమా కళ అని నేను కొట్టుకున్నా, చెప్పట్మని కొట్టుకున్నా. నెబ్బెట్టింది, ఇది నిజమే, అబద్ధం కాదు. బాలయ్య మన డాకూర్ మహారాజుకి గోల మామూలుగా లేదయ్యో, ఇప్పుడు తెల్లారితే మా గల్లి ఎట్ట పేలిపోయిద్దాం అనుకున్నా. నిజంగానే టపాసు లేనిది, మేళతాళా లేనిది, రంగవల్లు లేనిది ఆడపడుచులు ఒక రేంజ్లో గోల్ చేసి పరేసారు. ఏందమ్మా ఏంది మీ గోల, ఏందమ్మా ఇంట్లో పడుకోకుండా అంటే ఓయ్ అంటున్నారు. అమ్మో వీళ్ళేంది కొట్టేటట్టున్నారు. అసలు ఏందమ్మా ఏందన్నా అంటే ఒక అమ్మాయి అట పక్క తప్పుకొని ఏందమ్మా బాలకృష్ణ గారిని తెలిసింది రాత్రి నేను ఆన్లైన్లో చదివాను. ఏందమ్మా ఏందని ఊరిని దబాయించాను. ఎక్కువ తక్కువ మాట్లాడావంటే లేదు. సరే నేనేం మాట్లాడిన విషయం చెప్పండి అంటే బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది తెలుసా? అందుకే ఈ హంగామా, అందుకే ఈ హడావుడి అని ఒక రేంజ్లో చేశారు. బాలకృష్ణ గారి ఫోటోని వాళ్ళ ఇంటి ముందర రంగవల్లిలో దింపేసుకున్నారు. నేను కూడా అది కూడా నిజంగానే నాకు కూడా డౌటే. మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నాను, బాలకృష్ణ గారు మీకు 20 60 ఒకసారి చెప్పండి. మీ ఎనర్జీ, మీ సంతోషం, మీ స్టెప్పులు, మీ డాన్సులు, మీ ఫైట్లు, మీ యాక్షన్ సూపర్గా ఉన్నాయండి. ఇంకో విషయం ఏంటంటే అతనికి పద్మభూషణ్ అవార్డు రావడం అనేది చాలా బాగుంది. ఆ ప్రజల చిరకాల వాంఛ కూడాను అతను కూడా పద్మభూషణ్ అవార్డు రావాలని. అలాగే మన రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా చదువుతున్నాను. నేను లోపల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ విషయం ఏంటంటే అది బయటికి చెప్పుకోలేకపోయాను అనమాట. బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చింది ఓకే, వాళ్ళ నాన్నగారు సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా కనీసం భారతరత్న కూడా ఇవ్వట్లేదని కొంతమంది అయితే అపోజ్ చేస్తున్నారు. సో దానికి ఏం చెప్తారు? ఆయన కూడా ఇంతకన్నా గొప్ప నటుడు కదా. ఆయన లేరు కదా, ఆయన స్థానంలో ఇప్పుడు భారతరత్న ఎవరికి ఇస్తారు? లేకపోయినా కానీ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు నటించే వాళ్ళు ఒకళ్ళు అయితే పేరు ఒకళ్ళు మోయకూడదు కదా. ఇప్పుడు రాజకీయం ఏం చేస్తున్నాను, ఆయనకు మళ్ళీ పేరు ఎలా మోస్తారు? అవన్నీ నాకు తెలియవు. అవి వచ్చినప్పుడు నాకు అంతా తెలియదు. ఇంకోటి ఏంటంటే రాష్ట్రానికి సేవ చేసే వాళ్ళు కానీ సామాజిక సేవ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, గద్దర్ లాంటి వాళ్ళు. సో ఆయనకు కూడా ఇచ్చేది ఉండే కానీ కొంతమంది అంటున్నారు. మీరేం చెప్తారు? గద్దర్ గారి గురించి అయితే నాకైతే తెలియదు. కానీ గద్దర్ గారు రాష్ట్రానికి సేవ చేస్తున్నారు, ప్లస్
రాజకీయంలో కూడా ఉన్నారు. కానీ అతను ఒక దాంట్లో చేస్తే ఇతను 4 వీటిలలో ఉన్నాడు కదా. ప్రజలకు సేవ ఏంటి, ఒక రాజకీయ నాయకుడిగా ఏంటి, ఒక సినిమా హీరోగా ఏంటి, ఒక హాస్పిటల్ యాజమాన్యంగా ఏంటి, వీళ్ళన్నిటిగా చేస్తున్నారు కనుక ఇతనికి లేట్ అయింది ఫస్ట్. మరి ఇప్పుడు చిరంజీవి గారు ఏం సేవ చేశారని చెప్పేసి అతనికి పద్మభూషణ్ పద్మవిభూషణ్ కూడా వచ్చినాయి. అది మొత్తము పద్మభూషణ్ పద్మవిభూషణ్ అనేది సినిమా ప్రపంచంలో వచ్చిన ఒక ట్యాగ్, అంతేగాని ఈ సేవలు ఈ రాజకీయాలకి వచ్చిన ట్యాగ్ కాదు. అది పద్మభూషణ్లు పద్మవిభూషణ్లు రాజకీయ నాయకులకి ఎవరు ఇవ్వరు. సోషల్ వర్కర్స్కి ఇస్తారు, ప్రజలకు సేవ చేసే వాళ్ళకి ఇస్తారు, సినిమా వాళ్ళకి ఇస్తారు. ఆ తర్వాత ఏదైనా వస్తే రాజకీయ నాయకులకు వస్తుంది. కానీ ఇవన్నీ కలిపి కలబోసుకొని చేశారు కనుకనే బాలకృష్ణ గారికి అటువంటి పద్మభూషణ్ అనేది వచ్చింది. అదే కానీ దీనికి సరే ఫ్యూచర్ లో మరి బాలకృష్ణ గారికి పద్మవిభూషణ్ కూడా వచ్చే అవకాశం ఉందండి. ఇక పద్మభూషణ్ అంత తొందరగా పద్మవిభూషణ్ రాదని మీకు ఏమన్నా డౌట్ ఉందా? అది కూడా వస్తుంది. అది కూడా పెద్దగా ఎక్కువ టైం ఏం తీసుకోదు, త్వరలోనే వస్తుంది. ఇక ఇప్పటికే ఇంత గోల్ చేస్తున్నారు రాష్ట్రంలో ప్రజలే కానీ ఆడపడుచులే కానీ. ఇక పద్మభూషణ్ వచ్చిందనుకో ఆయన ఇంటిని తీసుకొని నెత్తి మీద పెట్టుకుంటారు. అయ్యో ఆ గోల్ నేను భరించలేనయ్యో, ఆయన మామూలుగా గోల్ చేయట్లేదు. అంటే ఇప్పటికీ యంగ్ హీరోలు కూడా ఇయర్ కి అంటే 3-4 సంవత్సరాలకు ఒక సినిమా తీస్తున్నారు. కానీ బాలయ్య బాబు మాత్రం ఖచ్చితంగా ఇయర్లీ ఒక సినిమా, అది కూడా హిట్ చేస్తున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది ఆయన సినిమాలో యాక్టింగ్? మరి అతను అంత కష్టపడుతున్నారు. ఇయర్లీ ఒక సినిమా అంటే మరి ఆ ఏజ్లో అటువంటి స్టెప్పులు వేయడమే కానీ, అటువంటి పర్ఫార్మెన్స్, అటువంటి ఫైటింగ్లోనే కానీ, అతని చాకచక్యాన్నే కానీ, అతని టాలెంట్గా కానీ చెప్పుకోవాలి.